నిర్మల్ జిల్లా పోలీసులు వినూతన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడంతా కూడా డ్రగ్పై చాలా సీరియస్గా గాంజా కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ మీద సీరియస్ డ్రైవ్ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఏంది, సమస్యాత్మకమైన ప్రాంతం పట్టణమైనటువంటి బైన్సాలో పరిస్థితి ఎట్లుంది, ఒకసారి మనతో పాటు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, ఏంటి పరిస్థితి నిర్మల్ డిస్టిక్లో ఎట్లుంది? ఇప్పుడంతా కూడా డ్రగ్స్ మీద అవగాహన నడుస్తున్న పరిస్థితి. ఆ డ్రగ్స్ గురించి మేము అవగాహన కార్యక్రమాలతో పాటు రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా గాంజా గస్తీ అనే ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఇదేంటంటే దీంట్లో పోలీస్ అక్కలు ఇన్వాల్వ్ ఉన్నారు, బ్లూ కోట్స్ కానిస్టేబుల్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, తర్వాత ఎస్ఐలు, సిఐలు, రైట్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏదంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా గాంజా గురించి ఎట్లా దాన్ని కలిగే దుష్ప్రభావాలు లేదా డ్రగ్స్ గురించి కలిగే దుష్ప్రభావాలు దీని గురించి అంటే పెద్ద పెద్ద మీటింగ్స్ అట్లా ఆర్గనైజ్ చేయకుండా ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్స్ లాగా పెడతా ఉన్నాము. అలాగే విలేజ్ ఎల్డర్స్ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడము, తర్వాత ఈ వీడీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడము, లేదా స్కూల్ టీచర్సు, అంగన్వాడీ వర్కర్సు, అంటే ఒక విలేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ డ్రగ్స్ గురించి, గంజాయి గురించి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. అలాగే కొన్ని ప్లేసుల్లో నిర్మల్లో కొన్ని చోట్ల ఈ పంటల మధ్యలో అక్కడక్కడ గంజాయి పండిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనం కూడా రైడ్ చేసి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చింది, సోయింగ్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ పంట వేయకుండా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము. అలాగే స్కూల్స్కి వెళ్ళి మేము వాళ్ళని కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాము. వీళ్ళందరినీ దీనిలో భాగస్వాములు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోయింది సమాజంలోకి. అలాగే స్కూల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే పాన్ షాప్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉన్నాం. ఎట్లుంది అక్కడ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లుంది? క్రైమ్ కంట్రోల్ అయిందా? ఏంటి అసలు పరిస్థితి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రస్తుతానికైతే ఏం లేదు, అంత కంట్రోల్గానే ఉంది. బైన్సాలో కూడా లాస్ట్ 1 year నుంచి దెర్ ఇస్ నో ప్రాబ్లం. అదే అడగబోతున్నాను. వరుసగా బైన్సాకు వెళ్తున్నారు, వారంలో ఒకరోజు అక్కడే ఉంటున్నారు, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది అక్కడ పరిస్థితి ఏంటి? అంటే బైన్సా ఈజ్ 1 hour బైన్సా నుంచి ఇంత దూరం బైన్సా సబ్ డివిజన్ అంటే ఇంకా కుబీర్, తర్వాత తానూరు, ఇట్లా లాంగ్ డిస్టెన్స్ విలేజెస్ నుంచి మన ఇక్కడ నిర్మల్కి రావాలంటే ప్రజలకు చాలా ఇబ్బంది. చాలాసార్లు నేను చూస్తూ ఉన్నాను, ఎంతో దూరం నుంచి ఈ వృద్ధ మహిళలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి. సో నేనే వారానికి ఒకరోజు బైన్సాలో గడిపితే వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంలో బుధవారంలో బైన్సా అనేసి మనం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఎవ్రీ వెన్స్డే బైన్సాలో క్యాంప్ ఆఫీస్లో నేను అవైలబుల్ ఉంటాను. ఎనీబడీ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎస్ఐలు, సిఐలు అందరూ ఉంటారు కాబట్టి అక్కడికక్కడే మనం వెంటనే వాళ్ళకి సూచనలు ఇచ్చి అవి పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాం. మొన్నటి కిడ్నాప్ కేసు రాష్ట్రంలోనే సంచలనం రేపిన పరిస్థితి ఏంటి? దాని కథ ఏంటి, అసలు ఏంటి, ఏం జరిగింది? ఆ కిడ్నాప్ కేసు ఆయన పాత నేరస్తుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఇదివరకు ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆయన డ్రైవర్ పనిచేశాడు 15 years బ్యాక్. తర్వాత అతనికి కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. కల్ప స్మగ్లింగ్ చేశాడు, తర్వాత ఈ కొన్ని వెపన్స్ తీసుకొని వచ్చాడు. అందులో అరెస్ట్ అయినప్పుడల్లా ఈయన వల్లే అరెస్ట్ అయ్యానని ఒక పగ పెంచుకున్నాడు. కానీ విచ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఆ పగతోటి లేదా డబ్బులు ఈజీగా ఎక్కువ సంపాదించవచ్చు, ఈయన రిచ్ ఉన్నాడు, అక్కడే ఉంటాడు ఇక్కడ అనే ఉద్దేశంతో కూడా ఒక ముఠాలాగా ఏర్పడి ఆయన కిడ్నాప్ చేయడం జరిగింది. లక్కీలీ ఆయన రోజు తూఫాన్ దగ్గర దిగిపోయారు. తర్వాత మనం అందరినీ కూడా ముఠా సభ్యులందరినీ వైజాగ్, విజయవాడలో అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఎట్లా ట్రై చేసిండ్రు? అది అంతా కాస్త స్టేట్లో అలజడి. అవును, అది కంప్లీట్గా టెక్నికల్ సపోర్ట్ తోటే చేసాము. అండ్ కొన్ని ఆ ఊర్లో వెళ్ళి మేము మాట్లాడినప్పుడు ఆ విలేజెస్ ఇచ్చిన ఇన్పుట్స్, తర్వాత కొన్ని సీసీటీవీ ఫుటేజెస్, ఇవన్నీ ఆ క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఇవన్నీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి మేము క్రాక్ చేయడం జరిగింది. వితిన్ 2 days అది మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏమన్నా మావోయిజం కదలికలు ఉన్నాయా? ఏంటి అసలు? మనకు తెలిసి నిర్మల్లో అట్లాంటిది ఏం లేదండి. నిర్మల్లో ఏం లేదు. ఎట్లుందాక నిర్మల్లో అటు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఎట్లుంది? ప్రజలు, వ్యవస్థ, మొన్నటి ఏఎస్ఐ అంశం సంచలనంగా మారింది. ఏఎస్ఐకి సంబంధించి కూడా అది తహసీల్దార్ని కొంచెం దుర్భాషలాడుతున్నారనే ఉద్దేశంలో ఆవేశంలో చేయకుండా ఉండాల్సింది, అది చేశారు. సో ఇది మాట్లాడాలా, ఇది వద్దు. రైట్.
ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు జిల్లా మీద, జిల్లా పరిస్థితి? ఆ నిర్మల్లో మేము పోలీసింగ్, టోటల్ పోలీసింగ్ ఒక రకమైన అంటే చేంజ్లో ఉంది ఇప్పుడు. ప్రజల్ని పోలీసింగ్లో భాగస్వామ్యం చేస్తూ ఎట్ ద సేమ్ టైము మనం చట్టాల్ని కఠినంగా అనుసరిస్తూ ఎట్లా చేయగలుగుతాము, చట్టం అతిక్రమించిన ఎవరినైనా కూడా మనము ఉపేక్షించేదే లేదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. అలాగే అట్ ద సేమ్ టైం పోలీస్ ఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లం, ఏ రకమైన ప్రాబ్లం సాల్వ్ చేయడానికన్నా పోలీసులు రెడీగా ఉన్నారు. అట్లా అని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఊరుకోరు అనేసి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఏ రకమైన శాంతి భద్రతల సమస్యలు లేవు ఇప్పుడు. చివరిగా ఏం చెప్తారు జిల్లా ప్రజలకు? ఎస్పీ జానకి శర్మిల ఏం చెప్పబోతున్నారు? సో డ్రగ్స్కి దూరంగా ఉండాలి, అలాగే శాంతి భద్రతలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. అలాగే మనకి బాసర్ సంబంధించి గోదావరి ఉంది అక్కడ, సో దానికి సంబంధించి కూడా మొన్న ఒక 5 మెంబర్స్ డ్రౌనింగ్ అయ్యారు. అది చాలా మనసును కలిచివేసింది. దానికి సంబంధించి కూడా మన IIIT వీసీ గారితో మాట్లాడడం జరిగింది. NCC NSS వాలంటీర్స్ని అందరినీ వీకెండ్స్కి ఇస్తానని చెప్పారు. సో వాళ్ళని కూడా మనం పెట్టుకొని కొంచెం జనాల్ని క్రమబద్ధీకరించడం కోసం కానీ దేనికైనా వాడుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాము. అలాగే ఇది వన్ టైం ప్రోగ్రామ్స్ కాకుండా ఈ నారీ శక్తి, శివాంగి, గాంజా గస్తీ, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, నడుస్తూ ఉండాలి. అండ్ ఒక రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా గంజా గస్తీ, నారీ శక్తి, పోలీస్ హక్క ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉంటుంది. జరగాలి అని జరిగే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను చెప్తున్నాను. బైంసలో కూడా ఎటువంటి సమస్య లేకుండా జాగ్రత్తగా పడుతున్నాం. ఈ ప్రాంతంలో అసలు మావోయిస్టుల కదలికలే లేవు, అటువంటిది లేదని నేను అనుకుంటున్నానని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా డ్రగ్స్ అంశంలో చాలా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నాం. ప్రతి కార్నర్ మీటింగ్ పెడుతున్నాం, ప్రజలలో వెళ్తున్నాం, గ్రామాల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే నేరుగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కాబట్టి వచ్చి చెప్పొచ్చు అని జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు రానున్న రోజుల్లో ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి నిర్మల్ పోలీసులు సిద్ధంగా ఉంది. అసలు ప్రశాంతంగా ఈ జిల్లా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెబుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.